హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవి నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ సరస్వతీదేవికి నైవేద్యం కదపం రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు వేసి బాగా కడిగి 3 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ పొయ్యి మీద పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఒకసారి కలిపి వేరే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, దొండకాయ ముక్కలను వేసి 2 కప్పుల నీళ్ళు పోసి కొద్దిగా చింతపండు రసంని కూడా పోసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కలిపి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయల ముక్కలను అన్నంని ఒక దగ్గర వేసి కలిపి చివరగా తాలింపు వేసి కలుపుకుంటే కదపం రెసిపీ రెడీ అవుతుంది. దేవి నవరాత్రుల్లో 8వ రోజు సరస్వతీదేవికి కదపం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ నవరాత్రులలో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ మీ అమ్మ చేతి స్పర్శ.